only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. మా పరమ తండ్రి, కృపగల దేవా, సర్వోన్నతుడ, మీకు వందనాలు. గతించిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు ప్రభు. ఈరోజు మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప ఉన్నది. మీ కృప చేత మమ్మల్ని సురక్షితంగా కాపాడి భద్రపరుస్తున్నందుకు వందనాలు ప్రభు. మా సహోదరుల యొక్క ప్రయాణంలో, పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఈ వారం అంతా తోడుగా ఉండి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు ప్రభు. మాకు ఆయురారోగ్యాలు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. అన్న వస్త్రం ఇచ్చి పోషించినందుకు వందనాలు ప్రభు. ఈ పునరుత్థానపు ఉదయ వేళని సన్నిధిలో ప్రార్థించుకుని, ఆరాధించుకుని, సాక్ష్యం ఇచ్చుకుని, కానుకలు సమర్పించుకొని, ఓ తండ్రి స్తుతించి ఆరాధించుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఓ ప్రభు, ఇంత గొప్ప భాగ్యం అనేకులకు లేదయ్యా. అనేకులు ఈ యొక్క అవకాశాన్ని కలిగి లేరు ప్రభు. మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. ఈ గొప్ప ఓ తండ్రి సువర్ణ అవకాశంకై వందనాలు ప్రభు. ఈరోజు తండ్రి నాయన సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను దీవించండి. కానుకలు సమర్పించిన బిడ్డలను దీవించండి. ఓ ఆరాధన చేసిన బిడ్డలను దీవించండి. ఓ నేను స్తుతించిన బిడ్డలను దీవించండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభు. ఓ తండ్రి నాయన, ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు నడిపించిన దేవుడు నాయన, వాక్య భాగంలోకి మేము వెలుచుండగా మీ సహాయం మాకు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. అందరూ నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలోంచి 2 లేఖన భాగాలు చదువుదాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అత్యంత కృపగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ యొక్క భోజన బల్ల చుట్టూ పిల్లలు ఎలా అయితే చేరి ఉంటారో, వాక్యం అనే జీవాహారం అనే రొట్టె కోసం మేము ఉదయకాలం వేచి చూస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఓ తండ్రి, నీ మాటలే మాకు జీవాహారపు రొట్టె ఉన్నది. నీ మాటలు మాకు బయలుపరచండి. మీ మాటలు మాకు తెరవండి. మీ మాటలు మాకు ప్రత్యక్షపరచండి. వాటిని తండ్రి నాయన గ్రహించినట్లు మాకు బయలుపాటు ఇవ్వండి, ప్రత్యక్షత ఇవ్వండి. రాయబడిన వాక్యం వెనక దాచబడిన సంగతులు మాకు తెలియచేయండి. ఈరోజు ప్రభువా, నిశ్చయముగా నీ పక్షంగా నిలబడిన మట్టి పాత్ర నన్ను బలపరచండి. మీరే నన్ను దీవించి మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. సహాయం చేయండి. వాక్యం వస్తూ ఉన్నప్పుడు రోగికి స్వస్థత, బలహీనులకు బలము, బందీలకు విడుదల కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో నీ వాక్యము చేత సమృద్ధిగా కడవరి వర్షమును, తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమృద్ధిగా మాకు దయచేయమని, మీరు మాకు సమృద్ధి ఆహారం ఇచ్చి సంతృప్తితో మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు
మహిమ కలుగును గాక. చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ, దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైయుండును గాక. ఇప్పుడు కొంచెం నిండుగా అనిపిస్తూ ఉంది. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలని నేను ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. అంటే మీరు వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే అది మీకు మీ లోపల అది పనిచేస్తుంది. కాబట్టి మీ హృదయాలు అటు ఇటు వెళ్ళనివ్వకుండా కొద్దిసేపు దేవుని యొక్క మాటల మీద మీ మనసు పెట్టాలని నా యొక్క హృదయపూర్వకమైన విన్నపమై ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క గత వారం మనం ఈ యొక్క లేఖనాలు మనం ధ్యానించాం. ఒకసారి మనం మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఏమి రాయబడిందంటే, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నేను వచ్చి, అక్కడ దేశమును అని ఉంది, దేశమును అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది అంటే భూమిని, అంటే భూమిని. నేను వచ్చి భూమిని శపించకుండా ఉండునట్లు. అతడు అంటే ఏలియా. 5వ వచనంలో ఉన్నాడు ఆయన. 5వ వచనంలో, భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకి పంపుదును. అతడు అంటే ఏలియా. ఇక్కడ ఏమని ఉంది? నేను వచ్చి భూమిని శపించకుండా ఉండునట్లు. అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉందంటే మనం చూసాం గత వారం, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. The heart of the children to their fathers. అక్కడ మనకి ఇంగ్లీష్లో ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, పిల్లల యొక్క హృదయములను, టు దేర్ ఫాదర్స్, వారి యొక్క తండ్రులు. గత వారం మనం చూసాం కొన్ని సంగతులు. ఈరోజు కూడా మరి కొన్ని సంగతులు చూడడానికి మనం ముందుకు వెళ్దాం. దేవుడి మీద ఆధారపడి. ప్రైజ్ లార్డ్. దేవుడే మనకి సహాయం చేయనుగాక. సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్. ఆమేన్. నేనంటే కొంచెం నీరసంగా ఉన్నా కానీ మీరు కూడా నీరసంగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. మీ ప్రోత్సాహాన్ని బట్టి నేను కొంచెం ముందుకెళ్ళగలను. కాబట్టి మీరు కొంచెం ఉజ్జీవంగా ఉంటే నేను కూడా కొంచెం ఉజ్జీవింపబడతాను. ప్రైజ్ లార్డ్. చూద్దాం ఇప్పుడు. పిల్లల యొక్క హృదయములను వారి తండ్రులు, దాన్ని నేను రాయడానికి ఇష్టపడుతున్నాను. ఇంగ్లీష్లో ఇలా ఉంది, ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు దేర్ ఫాదర్స్. ఇది తెలుగు బైబిల్లో లేదు. ఆ మాట తెలుగు బైబిల్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. పిల్లల యొక్క హృదయములను వారి తండ్రుల వైపుకి, అది వారి తండ్రులు లేదా వారి యొక్క తండ్రులు. ఎవరి యొక్క తండ్రులు? ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల యొక్క తండ్రులు. అది ఈ పిల్లల లిస్టులో మనం ఉంటే
అండి. ఈ పిల్లల లిస్టులో మనం ఉంటే ఉన్నామా? ఉన్నామండి లేమా? కొంతమంది అసలు మాట్లాడట్లేదేమన్నా. ఉన్నామా? ఆమేన్. ఉన్నారా? ఏ లిస్టులో? పిల్లల యొక్క లిస్టులో మనం ఉన్నామని వాళ్ళు ఆమనండి. ఈ పిల్లల లిస్టులో ఎవరైతే ఉన్నారో వారి తండ్రులను కనుగొనాలి. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె వారి తండ్రిని ఎరుగుదురు. భౌతిక జన్మనిచ్చిన తండ్రిని, తల్లిని ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. జన్మనిచ్చిన తల్లి, తండ్రిని ఎరుగుదురు. ఇక్కడ ఉన్నది లేఖనంలో, మలాకి గ్రంథంలో ఉన్నది పిల్లలు ఉన్నారు. ఇక్కడ మలాకి గ్రంథంలో పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు వారి తండ్రులను ఎరగాలి. అది ఈ పిల్లలు వారి తండ్రులను ఎరగాలి. వారి తండ్రులు ఎవరో వారిని ఎరగాలి. వారి తండ్రి పోపు కాదని అండి, రోమ్ ఫాదర్స్ కాదని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామంది ఈ గత సంవత్సరంలో ఒక నేదురులో ఒకరికి సువార్త చెప్తుంటే, మా పాస్టర్ గారు మా తండ్రిలాగా ఆలోచిస్తాడు మా కోసం. అంటే నిజంగా ఆయన తండ్రే మాకు. అంటే ఎవరిని అన్నారు పాస్టర్ అని? తండ్రి అని. ఆ సహోదరు అంటుంది, ఆయన మాకు నిజంగా ఒక సొంత తండ్రిలాగా ఉంటాడని, మాకు అన్ని విషయాలు చెబుతాడండి అని ఆమె అంటుంటే, ఈ మలాకి కోసమే నేను మాట్లాడాను అక్కడ. అప్పుడు ఆమె అంటుంది, మా పాస్టర్ గారు నాకు తండ్రి లాంటి వాడండి. తండ్రిలా ఆలోచిస్తాడు, తండ్రిలా అన్ని విషయాలు మాకు చెబుతాడండి. కానీ మలాకి 4:6లో పిల్లలు ఉన్నారు. వారు ప్రపంచమంతా ఉన్నారు. ఒక్క దొల్లలో మాత్రమే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క దొల్లలో మాత్రమే కాదు, వారు ప్రపంచమంతా ఉన్నారండి. వారు ప్రపంచమంతా ఉన్నారు. ప్రపంచమంతా ఉన్న ఈ పిల్లలు దొల్లలో కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఆ పిల్లలు వారి తండ్రిని ఎరగాలి. ఎరిగి ఆ తండ్రిని నడిచిన మార్గములో. చాలామంది పిల్లలు వారి తండ్రిని అనుసరిస్తూ ఉంటారు. చిన్న పిల్లలు తండ్రిని అనుకరిస్తూ ఉంటారు. తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తుంటారు. ఎక్కడండి సౌండ్ అది? ప్రైజ్ లార్డ్. ఓకే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడున్న పిల్లల లిస్టులో నేను ఉన్నాను. ఇక్కడ పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ప్రపంచంలో అందరూ ఈ పిల్లలు కాదు, అందరూ కాదు, కొందరు ఉన్నారు. ఆ కొందరు పిల్లలు వారి తండ్రులను గుర్తిస్తారు. నీవు కూడా, ఇక్కడున్న నీవు కూడా నీ తండ్రిని గుర్తించాలి. ఆ తండ్రులు నడిచిన మార్గమును, అడుగు జాడలను కనుగొనాలి. ఆ అడుగు జాడల్లో మనము కూడా నడవాలి. అది దేవుడు మలాకీలో చెప్పినది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోహాను వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. యోహానును ఒక దూత నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకి యోహానుకి మధ్య నుండి, యేసుక్రీస్తు నుండి పొందుకున్న ప్రతి కార్యాన్ని యోహానుకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆమె అంటే ఆ వధువు ఏం చేయాలి? ఇప్పుడు
7వ దూత అనబడిన మలాకి 4వ అధ్యాయములో ఉన్న ఏలియా వర్తమానము ద్వారా ఆమె కనుగొనవలసి ఉంది. ఎవరిని? తండ్రులను. ఇది చాలా సామాన్యంగా ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి పట్టుకోవడానికి. పిల్లలు, తండ్రులు. పిల్లలు మనము. ఇప్పుడు మనం పిల్లలమైన మనం మన తండ్రులను కనుగొనాలంటే, పిల్లలమైన మనము మన తండ్రులను కనుగొనాలంటే ఇక్కడ ఒకటి కావాలి. మధ్యలో మనకొకటి అవసరమై ఉంది. ఏం అవసరమై ఉంది అండి? ఏం అవసరమై ఉంది? ఒకటి అవసరమై ఉంది మనకి. ఏం కనుగొనడానికి? పిల్లలమైన మనము తండ్రులను కనుగొనడానికి మధ్యలో ఒక కార్యం ఉంది. ఆ కార్యం మనకు అవసరం. ఏంటి ఆ కార్యం అండి? ఏలియా పరిచర్య, ఇంకా వర్తమానం, ఇంకా ఏమవసరం మనకి? ఇంకొకటి మధ్యలో ఒక కార్యం మనకు జరగాలి. అది జరిగితే కానీ మనం మన తండ్రులను గుర్తించలేం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భౌతికంగా కూడా ఒక కుమారుడు లేక ఒక కుమార్తె తండ్రిని గుర్తించాలంటే, తన తండ్రి అని చెప్పాలంటే ఏం జరగాలి? ఏం జరిగితే తండ్రి? ఎలా తండ్రి అయ్యాడు? అతను తండ్రి ఎలాగయ్యాడు? ఆ కుమారుడికి, ఆ కుమార్తెకి తండ్రి ఎలా అయ్యాడు అండి? రక్త సంబంధి. ఇంకా అతనికి జన్మించాడు కాబట్టి, అది వెరీ సింపుల్. అక్కడ ఒక ఆ కార్యం ఉంది. అతను జన్మించాడు కాబట్టి తండ్రి. అతను ఈ కుమారుడికి ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఇప్పుడు మనము కూడా పిల్లల సంఖ్యలో, పిల్లల యొక్క ఆ సంఖ్యలో మనముంటే, మన తండ్రులను కనుగొనాలంటే మనము కూడా ఏం చేయాలంటే తిరిగి జన్మించాలి. ఎవరు తిరిగి జన్మిస్తారో వారు వారి తండ్రులను కనుగొంటారో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే వారి తండ్రులను కనుగొన్నారో వారు వారి తండ్రులు చేసినట్టుగా చేస్తారో, వారి తండ్రులు నడిచినట్టుగా నడుస్తారు, వారి తండ్రులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తారు. అందుకే వారి తండ్రుల వైపుకి తిప్పడానికి ఏలియా, వారి తండ్రుల వైపుకి తిప్పడానికి ఏలియా. అంటే ఇప్పుడు ఏలియా యొక్క వర్తమానము పిల్లలమైన మనల్ని మన తండ్రుల వైపుకి, ఎవరి వైపుకి? మన తండ్రుల వైపుకి తిప్పుతుంది. ఎవరి వర్తమానం? ఏలియా యొక్క వర్తమానము. ఆమేనా? ప్రైజ్ లార్డ్. ఏలియా యొక్క వర్తమానము పిల్లలమైన మనల్ని వారి తండ్రులు, అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి తండ్రులు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యోహాను సువార్త 8వ అధ్యాయములో ఒక సంభాషణ ఉంది. అక్కడికి వెళ్దాం ఒకసారి వెళ్దామా? వస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయము తీసుకున్నారా? యోహాను సువార్త 8వ అధ్యాయం తీసుకోండి. అలా తీసుకోండి. తీసుకున్నారా అందరూ? ఓకే, మరలా ఒకసారి ఇటు చూడండి బోర్డు వైపు. పిల్లల యొక్క హృదయములను తండ్రుల వైపుకి అనుంది తెలుగులో. తండ్రుల వైపుకి అనుంది తెలుగులో. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ద చిల్డ్రన్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు దేర్ ఫాదర్స్. తెలుగులో ఇది లేదు.
అంటే అందరి పిల్లల్ని కాదని ఇక్కడ ఈ ధైర్యం తీసేస్తే మరొక అర్థం వస్తుంది. వారి యొక్క అనేది ఉంది కాబట్టి ఈ పిల్లలు అందరి పిల్లలు కాదు. ఈ ఫాదర్స్ అందరికీ ఫాదర్స్ కాదు. వీరి పిల్లలు ఉన్నారు. వీరి పిల్లలు ఎక్కడున్నారు? ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గము, తుయతేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ప్రైజ్ లార్డ్. 7 సంఘకాలాల్లో కూడా చెప్పండి పిల్లలు ఉన్నారు. ఎవరి పిల్లలు? గత వారం చెప్పాను అక్కడ తండ్రులు ఎక్కడున్నారో. 23 years ఓవర్లాప్లో తండ్రులు వచ్చారు అని గుర్తొచ్చిందండి. క్రీస్తకం 30 నుంచి క్రీస్తకం 53కి మధ్యలో తండ్రులు ఉన్నారు. ఆ తండ్రులే అపోస్తులు. వారి పిల్లలు అది. అందుకే ద చిల్డ్రన్ టు దేర్ ఫాదర్స్ అంటే ఈ తండ్రులు అందరికీ తండ్రులు కాదు. ఈ పిల్లలు అందరి పిల్లలు వీరికి పిల్లలు కాదు. వీరి పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఎవరి పిల్లలు? సరే, ఈ తండ్రులు అంటే ఎవరు? అపోస్తుల యొక్క పిల్లలు. అపోస్తుల యొక్క పిల్లలు. దీన్ని రివర్స్లో ఎలా చెప్పారంటే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఏలియా పరిచర్యలు ఉన్నారు అని పట్టుకోండి మాటని. మలాకీలో ఏం చెప్పబడింది? పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఏలియా పరిచర్య కింద ఉన్నారు. ఎప్పుడది? లవోదికియా సంఘ దూత భూమి మీదకు వచ్చినప్పుడు 7వ దూత పరిచర్యలో. ఆమె ఈ మాట కొంచెం పట్టుకోవాలన్న ఆశ, కొందరు పట్టుకోవట్లేదు. చాలా సామాన్యమైన విషయాలే, లోతుకి వెళ్ళలేదు నేను. మలాకీ 4:6లో ఏలియా పరిచర్య ఉందా? ఏలియా పరిచర్య కింద ఎవరున్నారు? మొదటి భాగంలో తండ్రులు ఉన్నారు, రెండవ భాగపు ఏలియా పరిచర్యలో పిల్లలు ఉన్నారు. అంతేనండి. మొదటి భాగమేమో యోహానుది, రెండవ భాగమేమో విలియం బ్రనాముది. ఆమె రెండవ భాగంలో ఉన్న ఏలియా అనబడిన విలియం బ్రనాము కింద ఎవరు ఉన్నారంటే, పరిచర్య కింద ఎవరు ఉన్నారంటే పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి తండ్రులు ఉండాలి కదా. ఆ తండ్రులు ఎవరు? అపోస్తులు. ఈ పిల్లలు ప్రజలో ఎవరు పరిచర్య కింద ఉన్నారు? ఏలియా. ఆయన ఎవరు? అంతేనండి, బ్రన్హామ్. ఆమె ప్రైజ్ లార్డ్. బ్రన్హామ్ పరిచర్య కింద ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి ఎవరున్నారు? తండ్రులు ఉన్నారు. ఆమెనా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. అబ్రహాం. అవునండి, అబ్రహాం ఛాయగా ఉన్నాడు. నిజస్వరూపంలో ఉన్న వ్యక్తి ఎవరు? బ్రన్హాం. అవునండి. అబ్రహాం పిల్లలు ఎంతమంది చెప్పండి అండి? చెప్పండి. ఎవరు? ఇస్మాయేలు, ఇస్సాకు, కెతూరాకు వచ్చిన 6 పిల్లలు. అవునండి. కెతూరా పిల్లలు ఇస్మాయేలు, ఇస్సాకు ఉన్నారా? పట్టుకొని చాలా నెమ్మదిగా వెళ్తున్నాను నేను, చాలా స్పష్టంగా వెళ్తున్నాం. జాగ్రత్తగా పట్టుకోండి. యోహాను సువార్త తెలుసుకుని ఉంచుకున్నారు కదా, ఉండండి. ఇంకా ఇది చదివించట్లేదు అని అనుకున్నారు కొందరు. వస్తాను అక్కడ ఖచ్చితంగా. అబ్రహాం గుడారములో అండి. ప్రైజ్ లార్డ్. అంటే అబ్రహాము గుడారములో
దాన్ని ఈ కాలాన్ని తీసుకుంటే బ్రహ్నాం గుడారములో ఎవరెవరు ఉన్నారు? ఇస్మాయిల్, ఇస్సాకు, కెతూరాకు పుట్టిన పిల్లలు. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఉంటే ఇదే వృత్తాంతం ఆ యోహాను 8లో ఉంది. ఇది మీకు అర్థమైతే అక్కడ మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకేనండి, వద్దాం అక్కడికి. ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, కెతూరాకు పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ సీడ్ అంటే విత్తనం ఎవరిలో ఉంది? జన్యు ఎవరిలో ఉంది? అసలు దేవుడే చెప్పేశాడు, ఇస్సాకే నీ కొడుకు, ఇంకెవరు నీ కొడుకులు కాదు. నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు? దేవుడు. ఇస్సాకు మాత్రమే నీ కొడుకు, ఇంకెవరు నీ కొడుకులు కాదు. కానీ వారందరూ ఎవరు కొడుకులు అంటే ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, పిల్లల యొక్క హృదయములను వారి తండ్రుల వైపుకి. అప్పుడు వారి తండ్రుల వైపు కంటే ఎవరు తిరగాలి ఇక్కడ? ఇస్సాకు ఒక్కడే, మిగిలిన వారు ఎవరికి కాదు. ఈయన అన్నాడు దేవుడు, ఇస్సాకు మాత్రమే నీ కొడుకు, మిగిలిన వారు ఎవరు నీ కొడుకులు కాదు. మరి అందరూ ఆధార్ కార్డులో సన్ ఆఫ్ ఏం పెట్టుకుంటారు? ఇస్మాయిలు సన్ ఆఫ్ అబ్రహాం అంటాడు, కెతూరా పిల్లలు కూడా సన్ ఆఫ్ అబ్రహాం అంటాడు. కానీ దేవుని ఆలోచనలో మాత్రం అందుకే చెప్తాను అంటే బ్రెన్నాం టెబర్నికల్లో అంటే బ్రెన్నాం వర్తమానం కింద అనేకులు ఉన్నారు. కొందరు వారి తండ్రులను కనుగొంటారు. కనుగొనుట మాత్రమే కాదు, ఆ తండ్రులు నడిచిన దారిలో నడుస్తారు. ఆ తండ్రులు ఎవరు? అపోస్తులు. తండ్రులు ఎవరు? అపోస్తులు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యోహాను సువార్తలోకి వద్దాం. 8వ అధ్యాయంలోకి వచ్చారా? 8వ అధ్యాయంలో ఉన్నారా? అక్కడ ఒక సంభాషణ జరిగింది. ఎవరెవరికి? యేసు ప్రభువుకి, యూదులకి. 31వ వచనం నుండి చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఎవరితో? ఆయనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయను అని చెప్పగా. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. యేసు ప్రభు వారు తనను నమ్మిన యూదులతో చెప్తున్నారు. ఏమని? నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే నాకు శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు ఆయన. అప్పుడు శిష్యులు వారే యూదులు ఏమంటున్నారు? వారేమంటున్నారు? మేము ఎవరి సంతానం? ఎవరి సంతానం? ప్రైజ్ లార్డ్. ఎవరి సంతానం? మొన్న సాక్ష్యం ఇచ్చారు కుమారి గారు. ఆవలి గట్టులో అందరు ఎవరి వెనకాల ఉన్నారట? ఎవరండి? బ్రహ్నాం గారు వెనకాల ఉన్నారు అండి. నిజమానా? ప్రైజ్ లార్డ్. అది ఆవిడ చెప్పింది కాదు, కల కాదు అది. అది 6వ ముద్రలో ఉన్నది, అక్కడ ఉన్నది. ఆ ప్రవక్త చెప్పింది అది. ఆయన ఆవులగట్టుకు వెళ్ళినప్పుడు ఆయన వాటిని చూసి, చాలా పెద్ద సమూహం ఉందండి ఆయనకి. ఎక్కడ? ఆవులగట్టు. అంటే మనల్ని కూడా అక్కడ ఆయన చూశాడు. నమ్ముతున్నారా? అక్కడ ఆయన చూశాడు. ఆయన గుంపు అంతటిని ఆయన అప్పుడే చూశాడు. ప్రైజ్ లార్డ్. అక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నాం? వర్తమానంలో ఎందుకున్నాం? వాక్యం కొరకు ఎందుకు నిలబడ్డావు? వర్తమానంలో సరైన ప్రత్యక్షత దేవుడు ఎందుకు ఇచ్చాడు? అక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూడండి, అదంతా ఎవరు?
బ్రహ్నాము గుడారంలో ఉన్న వారందరూ ఎవరంటే అమెరికాలో ఉన్న బ్రహ్నాము గుడారంలో ఉన్నవారు మాత్రమే కాదు, ప్రపంచమంతా బ్రహ్నాము వర్తమానము ద్వారా రక్షింపబడిన వారు, ఆ పిల్లలు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు వారికి యూదులకి ఒక సంభాషణ జరుగుతుంది. ఆయన అన్నాడు, మీరు నా మాటలు వింటే నాకు శిష్యులు అవుతారు, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యం మమ్మల్ని స్వతంత్రంగా చేస్తారు. కానీ వారంటున్నారు, మేము అబ్రహాము సంతానం. ఇప్పుడు ఎంటే మెసేజ్లో ఉన్న అందరూ ఏం చెప్తున్నారు? బ్రహ్నాము సంతానం. ఏమని? ప్రైజ్ లార్డ్. వారేమంటున్నారు ఇక్కడ? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే. ఎలా ఉండలేదంట? ఈరోజు ఎంటే మెసేజ్లో చాలామంది బానిసలుగా ఉన్నారు. బానిసత్వం ఉంది. ఎందులో? వర్తమానంలో బానిసత్వం ఉంది. పాస్టర్లు బానిసలుగా ఉన్నారు, విశ్వాసులు బానిసలుగా ఉన్నారు. మనుషుల మీద మనిషిని పెత్తనం జరుగుతుంది. అది నికోలాయితో ఆత్మ ఏలుబడి ఉంది. మనుషుల మీద మనిషి పెత్తనమే నికోలాయితో ఆత్మ. అది ఒక పాపమై ఉన్నది. అతను వ్యభిచారం చేయకపోవచ్చు, అతను దొంగతనం చేయకపోవచ్చు, అతను అబద్ధం ఆడకపోవచ్చు, యథార్థంగా జీవించవచ్చు. ఒక మనిషి ఇంకొక మనిషి కింద ఉన్నా, ఒక మనిషిని ఏలినా అది పాపమే. అవి బానిస సంఖ్యలు, అయ్యి బానిసత్వమే. ఈరోజు ఎంటే మెసేజ్ అని చెప్పుకుంటూ, బ్రహ్నాము వర్తమానం అని చెప్పుకుంటూ, ఏలియా వర్తమానం అని చెప్పుకుంటూ, పక్షిరాజు వర్తమానం అని చెప్పుకుంటూ, అంత్యకాల వర్తమానం అని చెప్పుకుంటూ ఎక్కడున్నారు? బానిసత్వం. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, మీరు స్వతంత్రులు అవ్వాలి అని చెప్తుంటే వారు అన్నారు, మేము అబ్రాహాము సంతానం, ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు. దాస్యం, దాసత్వం, బానిసత్వం. ఒక సంస్థలో ఉండకపోవచ్చు, జీతాలు తీసుకోపోవచ్చు, కానీ నికోలాయితో ఆత్మ. కొందరు డబ్బుల కొరకు సేవ, కొందరు మానవ నాయకత్వం కింద ఉండడం బానిసత్వము. ప్రైజ్ లార్డ్. ఇంకొంచెం కిందకు వస్తే, మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అన్నారు. మీరు స్వతంత్రులు అవుతారని నువ్వు ఎలా చెప్తున్నావయ్యా? మేమేమో బై బర్త్ అబ్రాహాము సంతానం, పుట్టుకతోనే అబ్రాహాము సంతానం. మేము ఎవరు అనుకుంటున్నాం? అబ్రాహాము పిల్లలు. అంటే ఇప్పుడు వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాతంత్రం కోసం మాట్లాడితే మేము కూడా బ్రహ్నాం సేవకులం, బ్రహ్నాం బోధకులం, బ్రహ్నాం విశ్వాసులం, బ్రహ్నాం బోధలో ఉన్నాం, అంత్యకాల వర్తమానంలో ఉన్నాం. ఎవరికి ఎప్పుడు మేము దాసులుగా లేము, ఏ సంస్థలోనే మేము లేవు. స్వతంత్రులు అవుతారని చెప్తున్నావేంటి? ఇప్పుడు యేసుప్రభువు గారు చెప్పింది ఏంటి? అందుకేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపమనగా చెప్పండి, పాపమనగా అవిశ్వాసం. పాపమనగా వాక్యమును నమ్మకపోవడమే పాపం. అది నమ్మితే లోపల అది పనిచేస్తుంది స్వభావాన్ని మార్చటానికి. వాక్యాన్ని నమ్మకపోవడమే పాపం. ఇప్పుడు యూదులు చేసిన పాపం ఏంటి? ఆద్యంలోనే ఉంది, చూడండి, ఆద్యంలోనే ఉంది. ఎక్కడుంది? 23వ వచనం. అప్పుడు ఆయన మీరు క్రింది వారు
నేను పైనుండి వాడిని. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని. మీరు వాళ్ళు ఆలోచనలు ఎరిగిన దేవుడు ఆలోచన కోసం మాట్లాడట్లేదు. వాళ్ళ యొక్క క్రియలు ఎరిగిన దేవుడు వారి క్రియల కోసం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు పాపముల్లో ఉండి చచ్చిపోతారు. పాపములో ఉండి చచ్చిపోతే నరకానికి పోతారు, నిత్య జీవం ఉండదు. అంటే ఇప్పుడు వారు చేసిన తప్పు ఏంటంటే ఆయనే ఈయన అని నమ్మలేదు. అదే వారు చేసిన తప్పు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు చేసిన తప్పు కూడా అదే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేస్తున్న తప్పు? సంఘశాఖల వాళ్ళు చేస్తున్న తప్పేంటి? సంఘశాఖల వాళ్ళు చేస్తున్న తప్పేంటి? ఆయన వేరు, ఈయన వేరు. ఆయనే ఈయన అని ఎప్పటికి వారు నమ్మరు. 90% సంఘశాఖల వారు దాన్ని నమ్మరు. మరి వర్తమానంలో సంగతి ఏంటి? వర్తమానంలో సంగతి ఏంటి? ప్రకటన 10:1 నెరవేరింది అని, అది జరిగింది అని, అది చేసింది దేవుడే అని, ఆర్భాటము జరిగింది అని. జరిగిందా? ఆర్భాటం జరిగిందా? ప్రధాన దూత స్వరము, ఆర్భాటము జరిగినవా? మరి జరిగినాయి అని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను బ్రదరు. మరి ఆర్భాటము జరిగిందని నమ్మితే త్వరలో రానయ్యున్న యేసునామములని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా నిన్న చేశారు. ఆర్భాటం జరిగితే పౌలు గారు చెప్పారు, ఆర్భాటముతోను ప్రధాన దూత స్వరముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అంటే ప్రభువే భూమి మీద ఆర్భాటం చెయ్యాలి. జరిగిందా? ఎస్, జరిగింది. అంటే ఎవరు చేశారు ఆర్భాటం? ప్రభువే. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఆమె. ప్రకటన 10:1 ఆర్భాటం. అది ఒక ఆర్భాటం. ఆ ఆర్భాటము జరిగినప్పుడు ఆయన సింహం గర్జించినట్లు ఆయన గర్జించాడు. అవునండి. ఎవరు గర్జించారు? గర్జించినప్పుడు ఏమొచ్చాయి చెప్పండి, చెప్పండి. ఉందండి, ఓసారి చదవండి. మరలా ఎన్నిసార్లు చదివినా అది కొత్తగా ఉంటుంది. మళ్ళీ చదవండి. 4వ వచనం అండి. 4 3 13 14. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఏం చేసినప్పుడు? ఆర్భటించినప్పుడు. ఎవరు గర్జించారు? సింహము గర్జించినప్పుడు ఆయన ఆర్భటించాడు. ఆర్భాటములో నుండి సింహము గర్జిస్తే ఒక ఆర్భాటం కలిగింది. ఆ ఆర్భాటములో నుండి ఏమొచ్చాయి? 7 ఉరుములు వచ్చాయి. 7 ఉరుములు వచ్చాయి. అవునండి, వచ్చాయా రాలేదా? ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఆమోసు 3:7 ఏముంది? తీయండి 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 తీయండి. ఒక్క నిమిషం. ఆమోసు గ్రంథం 3:7 ఏముంది? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా
ఏమియు చేయడు. 8 ఏంటండి? ఎవరు గర్జించారు? ఎక్కడది? ఎక్కడా గర్జన? ప్రకటన 10లో ఏ గర్జన? సింహ గర్జన. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? భయపడని వాడెవడు? అవునండి. ఎక్కడ జరిగింది సింహ గర్జన? ప్రకటన 10లో. ఆ గర్జనలోంచి ఏమొచ్చాయి? ఆర్భాటంలోంచి ఏమొచ్చాయి? ఉరుములంటే భయం అందరికీ. మామూలుగా ఉరుములంటే అందరికీ భయం. ఇప్పుడు 7 ఉరుములంటే అది కూడా చాలామంది బోధకులకి భయం. బోధించడానికి భయం, చదవడానికి భయం, దాన్ని ఊసి ఎత్తడానికి భయం. ఎందుకంటే దాన్ని ముడులు వేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? దానియేలు నుండి, ఆదికాండం నుండి, దానియేలు గ్రంథం నుండి, ఇర్మియా గ్రంథం నుండి, యెషయా గ్రంథం నుండి, ప్రకటన గ్రంథం నుండి, అనేక గ్రంథాల నుంచి ముడేయాలి. అదొక జతపరచాలి అనే ఫజిల్. అదొక ఫజిల్. అదొక అమర్చాలంటే దానికి పిక్చర్ ఆల్రెడీ తెలిసి ఉండాలి, లేకపోతే దాన్ని సరైన రీతిలో అమర్చలేము. అందుకని కొందరికి ఆ గర్జనలోంచి వచ్చిందే ఉరుములు. భౌతిక సంబంధమైన ప్రజలకి భౌతిక సంబంధం ఉరుము ఎలా భయమో, ఆత్మ సంబంధంగా వర్తమానంలో ఉన్న చాలామందికి ఉరుములంటే భయం. అందుకే వాడి జోలికి అక్కడికి రావాలంటే 70 వారాలు చెప్పాలి. 70 వారాలు రివీల్ అవ్వాలి. 70 వారాలు రివీల్ అయితే ప్రత్యక్షపరచబడితే 7 సంఘకాలాలు ప్రత్యక్షపరచబడతాయి. 7 సంఘకాలాలు ప్రత్యక్షపరచబడితే ముద్రలు బయలుపరచబడతాయి. ముద్రలు బయలుపరచబడితే ఉరుములు బయలుపరచబడతాయి. ఉరుములు బయలుపరచబడితే పాత్రలు, బూరలు ఇవి కూడా బయలుపరచబడతాయి. అవన్నీ ఎందుకు వచ్చిందని? విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ కొట్టుకుంటూ. విశ్వాసం కోసం ఏమున్నాయి? ప్రవక్త ఎక్కడెక్కడ చెప్పాడు. ఓకే, ఆ కోర్సు చదువుకుంటూ విశ్వాసం కోసం చెప్పాడు. మరి ఆ స్థాయి లేదా? సంఘానికి తీసుకునే స్థాయి లేదా? మరి ప్రవక్త ఎందుకు చెప్పాడు ఇవన్నీ? ప్రైజ్ లార్డ్. సింహ గర్జన ఎక్కడ? ప్రకటన. ఇప్పుడు అది నమ్మకపోవడమే చాలా యథార్థంగా, చాలా నీతిగా 90% దేవునికి ఇవ్వచ్చు ప్రజలు. ఇప్పుడు ఎక్కడ ఏలియా వర్తమానం క్రింద. కానీ ఏంటి ఇవ్వట్లేదా యూదులు? జీలకర్రలో, సోపులో, పుదీనాలో ఏమిస్తున్నారు? మనం ఇవ్వం. మనం అన్నిట్లో ఇవ్వం అండి. కానీ వారు ఏం చేస్తున్నారట? జీలకర్రలో 10%, సోపులో 10%, పుదీనాలో 10%. అన్ని అంటే లీస్ట్ మాట. అవి చాలా సామాన్యమైన వాటిలోంచి ఇస్తానంటే పెద్ద పెద్ద వాటిలోంచి కూడా వారు 10% ఇస్తున్నారు. ఎవరికే? దేవునికి. కానీ వచ్చిన ఆయనే అని పట్టుకోండి మాటని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా సోని చెప్పు. ఎన్ని ఇచ్చినా వచ్చిన ఆయన మాత్రం వారు నమ్మలేదు. ఇచ్చిన దానికి ఆశీర్వాదం అనేక రెట్లు ఆయన ఇచ్చేశాడు. ఆయన ఉంచుకోడు బాకీ. ఆయన ఎప్పుడు బాకీ ఉంచుకోడు. ఎవరో? దేవుడు ఎప్పుడు బాకీ ఉంచుకోడు. నువ్వు 10 రూపాయలు ఇస్తే దాన్ని ఆయన ఉంచుకోడు. దానికి 10 రెట్లు దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఉంచుకోడు దేవుడు. యూదులు ఇచ్చారు, పొందుకున్నారు, కానీ ఆయనే ఈయనని నమ్మలేదు. ఇప్పుడు బ్రెన్నాం టెబర్నకల్లో, బ్రెన్నాం వర్తమానం కింద అనేకులు యథార్థవంతులు ఉన్నారు, నీతిగా ఉన్నవారు ఉన్నారు అండి, పరిశుద్ధంగా ఉన్నవారు ఉన్నారు, దేవునికి అనేకమైనవి చేసేవారు కూడా ఉన్నారు. మనం చేయకూడదు అంటలేదు, మనం కూడా చేయాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాటిని నేను తప్పుపట్టట్లే. వచ్చిన ఆయన్ని, ఆర్భాటం జరిగిన దానిని నమ్మకపోవడమే.
పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసు. ఏంటి పాపం? వాక్యాన్ని నమ్మకపోవడమే పాపం. నోవహు దినాల్లో వారు వాక్యాన్ని నమ్మలేదు. మోషే దినాల్లో రాలిపోయారు, వాక్యాన్ని నమ్మలేదు. యేసు ప్రభు దినాల్లో టైటస్ వచ్చినప్పుడు వారందరూ నరకబడ్డారు, ఎందుకంటే వారు వాక్యాన్ని నమ్మలేదు. ఇర్మియా కాలంలో వారి వాక్యాన్ని నమ్మలేదు, అందుకే నెబుకద్నెజరు వచ్చి వారిని చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు. వాక్యమును నమ్మకపోవడమే పాపం. ప్రైజ్ లార్డ్. వారు అంటున్నారు, మేము అబ్రహాము ఎవరికి ఎప్పుడు మేము దాసులుగా. కానీ ఆయన అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపానికి వాళ్ళు చేసిన పాపం ఏంటో ముందు చెప్పేశాడు. ఎక్కడ? ఆ సంభాషణకు ముందే వారు చేసిన పాపం ఏంటో వారికి చెప్పేశాడు ఆయన. మీరు నేనే ఆయన్ని నమ్మలేదు కాబట్టి మీ పాపాల్లో ఉండి చచ్చిపోతారు. ఈ సంభాషణ కొత్త ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి పాపం చేయవాడు ప్రతివాడు పాపానికి దాసుడు అన్నాడు. అంటే బానిస. బానిస అంటే నీవు ఈ కాలపు వర్తమానాన్ని ఏదైతే ఉన్నది నమ్మకపోవడమే పాపం, బానిసత్వం. చాలామంది ఈరోజు ఎక్కడున్నారు? బానిసత్వం. ఇప్పుడు మళ్ళీ రండి యోహాను సువార్తలో మళ్ళీ రండి. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడని చెప్పాడు. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేయను, కుమారుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎడల స్వతంత్రులు ఎందురు? అబ్రహాము సంతానమని. ఏంటండి? మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు. ఆయన ఏమన్నారు? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. మీరు బ్రహ్మ గుడారం ఉన్నారని, బ్రహ్మ వర్తమానంలో ఉన్నారని నాకు తెలుసు. నాకు తెలీదా? ఆయన అంటారుగా, మరి తెలుసు. అయినను మీలో నా వాక్యమునకు చోట్లేదు కనుక నన్ను చంపవెతుకుచున్నారు. నేను తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులు బోధిస్తున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన సంగతులే చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. మళ్ళీ చెప్తున్నారు, మా తండ్రి అబ్రహాము అని చెప్తున్నారు. యేసు అన్నారు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినట్టు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంపవెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము గుడారము దగ్గర అబ్రహాము గుడారపు వాకిడి దగ్గర ఉన్నప్పుడు, ఎండవేళ మమ్రే దగ్గర సింధూర వనములో గుడారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు, ఎండవేళ ఎవరు వచ్చారు? దేవుడే. ఎక్కడికి? అబ్రహాము ఇంటికి వచ్చారా? ప్రైజ్ లార్డ్. ఎందుకు? రూపాంతరపరిచే శక్తి ఇవ్వడానికి. ఎవరికి? అబ్రహాము శారాలకి రూపాంతరపరిచే శక్తి ఇవ్వడానికి. అవునండి, వచ్చాడు ఆయన. మరి ఇప్పుడు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము దగ్గరకు వచ్చిన ఆయనే ఈయన అని నమ్ముతారు. ఆమెనా? అబ్రహాము దగ్గరకు వచ్చిన ఈయనే అని నమ్ముతారు. కానీ నమ్మలేదు. ఈయనేరా అబ్రహాం దగ్గరకు వచ్చాడట, అబ్రహాం దగ్గరకు వచ్చిన ఆయన ఈయనే అని నమ్ముతారు. బ్రహ్మ పిల్లలైతే సంసన్ పర్వతం మీద 1963లో ఆ ప్రవక్త దగ్గరకు వచ్చింది ఆయనే అని నమ్ముతారు. కానీ నమ్మట్లేదు. అక్కడ వారు నమ్మలేదు, ఇక్కడ. కానీ వాళ్ళు ఏం చెప్పుకున్నారు? అబ్రహాము పిల్లలం, మా తండ్రి అబ్రహాము. ఆయన అన్నాడు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసినట్టు చేస్తారు. అబ్రహాం ఏం చేశాడు? దేవుని కలుసుకున్నాడు, దేవుని చేర్చుకున్నాడు, దేవునికి పాదములకు నీళ్ళు ఇచ్చాడు, భోజనం పెట్టాడు, విశ్రాంతి తీసుకోమన్నాడు, ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవుని యొద్ద నుండి రూపాంతరపరిచే శక్తిని కూడా పొందుకున్నాడు. ఎవరు?
అబ్రహాం. కానీ వీరేమనుకున్నారు, వచ్చినోడిని చంపేద్దాం అనుకున్నారు. నమ్మట్లేదు. నమ్మకపోవడమే. ఇంకొంచెం ముందుకెళ్ళాలి, ఇంకొంచెం ముందుకు రండి. యేసు వారితో ఇట్లా, నేను మీ తండ్రి దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినే నన్ను మీరు ఇప్పుడు చంపవెతుకుచున్నారే. అబ్రహాం అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము. అంటే ఎవరు పుట్టారు వ్యభిచారం వలన? వాళ్ళ దృష్టిలో ఆయన వ్యభిచారం వల్ల పుట్టాడని వాళ్ళ దృష్టిలో. అందుకే ప్రజలు మన కోసం ఏమనుకుంటున్నారు అనేది ఆయన పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు? యేసు ప్రభు పట్టించుకోలేదు. ప్రవక్త కూడా చూడండి, ప్రవక్త లైఫ్ స్టోరీ కూడా చూడండి. ప్రవక్త కూడా తన గురించి సంఘశాఖల వారు, పాస్టర్లు అనేక మంది ఏం మాట్లాడుకుంటున్నారో ఏమీ పట్టించుకోలేదు. అసలు ఏం అనుకుంటున్నారో యేసు ప్రభువుకి తెలుసు, ప్రవక్తకు కూడా తెలుసు. కానీ షేకాండ్ ఇచ్చాడు, లోపల ఏమనుకున్నాడో కూడా తెలుసు. అందుకే ప్రవక్త అన్నాడు, వివేచన వరానికి ఎవరు కోరుకోకండి అని చెప్పాడు. గొడవ అయిపోతే ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోతారు అన్నాడు. ఎందుకనంటే నీకు ఒక సహోదరుడు షేక్ హ్యాండ్ ఇస్తాడు, అతను నీ గురించి ఏమనుకున్నాడో నీకు తెలిసిపోద్ది. కానీ షేక్ హ్యాండ్ ఇస్తే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అంటాడో, కానీ లోపల ఏమనుకున్నాడో నీకు తెలిసిపోద్ది. నువ్వు అది కోరుకోకు అన్నాడు ప్రవక్త. కోరుకోక, ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవని చెప్పాడు. నువ్వు అసలు ప్రశాంతంగా ఉండలేవు. ఎందుకంటే అది ఆయన అనుభవించాడు. ఎవరో? ప్రవక్త అనుభవించాడు. అనేక మంది సంఘశాఖల వారు వచ్చినప్పుడు అనేక మంది అక్కడ వచ్చి కూర్చున్న ఆలోచించుకున్న ఆలోచనలు అన్నీ ఆయనకు కనపడుతున్నాయి. ఎవరికే? ప్రవక్త కనపడుతున్నాయి. ఆయన ఎలా ప్రశాంతంగా ఉండగలడు? ఇప్పుడు ప్రశాంతంగా ఎలా వాక్యం చెప్పగలడు? ఎవరెవరు ఎందుకు వచ్చారో ఆయనకు తెలుసు. విన్నారా? ఎవరెవరు ఎందుకు వచ్చారో ఆయనకి తెలుసు. మరి ఎలా చెప్తున్నాడు? మరి యేసు ప్రభు దినాల్లో 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా పరిచయాలు ఎందుకు వచ్చారో, శాస్త్రులు ఎందుకు వచ్చారో, సద్దుకాయలు ఎందుకు వచ్చారో, హెరోదీయులు ఎందుకు వచ్చారో, ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు వచ్చారో అన్నీ ఆయనకి. కొందరు రొట్ల కోసం వచ్చారు, కొందరు స్వస్థతల కోసం వచ్చారు, కొందరు అద్భుతాల కోసం వచ్చారు, కొందరు చేపల కోసం వచ్చారు, కొందరు అద్భుత కార్యాల కోసం వచ్చారు, కొందరు ఆయన ఎక్కడ దొరుకుతాడా తప్పులు పట్టుకుందామని వచ్చారు. అవన్నీ ఆయనకి. అయినను ఆయన అలాగే పరిచర్య చేశాడు. చెప్పలేదు కొందరు ఇలా వచ్చారు, కొందరు అలా వచ్చారు, కొందరు ఎందుకు వచ్చారు, కొందరు ఎందుకు వచ్చారు అని చెప్పట్లే ఆయన. చెప్పలే. ప్రవక్త కూడా చెప్పలే, ఏమీ పట్టించుకోలే. ఈయన అంటున్నారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము. అంటే ఆయన తన తల్లి వ్యభిచారం చేసి కన్నదని వారు అనుకుంటున్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని. ప్రైజ్ లార్డ్. నిన్ను లోకం ఎలాగైనా అనుకోనివ్వండి, నిన్ను గురించి లోకం ఎలాగైనా మాట్లాడుకోనివ్వండి, నీ బంధువులు నీ గురించి మాట్లాడుకోనివ్వండి, నీ బంధువులు నీ గురించి ఎలాగైనా అనుకోనివ్వండి, కానీ నువ్వు వాక్యాన్ని నమ్ము. నువ్వు మాత్రం వాక్యాన్ని నమ్ము. ఎవరేమి నమ్ముతున్నా, ఎవరు దేన్ని వెంబడిస్తున్నా, నువ్వు మాత్రం వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని వెంబడించు. అది సత్యమని నిలబడు, అది సత్యమని నువ్వు స్థిరముగా నిలబడు. అది నిన్ను స్వతంత్రులుగా చేస్తాడు ఒకరోజు. ప్రైజ్ లార్డ్. నా దగ్గర ఇస్తారా? నిజమేనా? ప్రజలు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారని నువ్వు పట్టించుకోకు. ఎవరు ఏం చెప్పుకుంటున్నారు, ఎవరు దేని మీద నిలబడ్డారు నువ్వు పట్టించుకోకు. నువ్వు మాత్రం వాక్యాన్ని నమ్ము, వాక్యం కొరకు నిలబడు. అది నిన్ను ఏం చేస్తాడు? ఒక దినమున స్వతంత్రులుగా చేస్తాం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాం. డైరెక్ట్గా అన్నారు, మేము వ్యభిచారం వల్ల పుట్టినోళ్ళు కాదు అంటే అతను వ్యభిచారం వల్ల పుట్టాడని ఆయన అంటున్నారు. అయినా కానీ ఆయన తర్వాత ఏం మాట్లాడుతానో చూడండి. వారితో వాదన జరుగుతుంది. యేసు వారితో ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన ఎడల నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకు ఉండుట వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు.
ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చెప్పేస్తున్నాడు ఆయన ఏమని? మీరు మీ తండ్రియకు అపవాది సంబంధం. ఎవరు పిల్లలని చెప్పుకున్నారు? బ్రహ్మ వర్తమానం అని చెప్పుకున్నారు. ఒకడు ఎదిగితే ఒకడు ఓర్చడు. ఒకరి మీద ఒకరు అసూయలు, కక్షలు, పగలు, ద్వేషములు. ఒక బోధకుడు అంటే ఆయన ఆ బోధకుని మించి ఎవడు ఎదగకూడదు పైకి. ఎక్కువ స్థలాలు, అతనికంటే ఎక్కువ స్థలాలు తిరగకూడదు. ఏముంది? ఏముంది? అసూయ. అసూయ. హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడని అన్నకేమొచ్చింది? అసూయ. నరహంతకుడు, అబద్ధికుడు, మీ తండ్రి నరహంతకుడు, మీ తండ్రి అబద్ధికుడు అని చెప్తున్నాడా? చెప్పాడాయన? ఎవడు వాడు? కయ్యను. కయ్యను నరహత్య చేశాడు, అబద్ధం ఆడాడు. మీ తండ్రి కయ్యను, మీరు కయ్యను సంతానం అని చెప్తున్నాడు అక్కడ. ఆదికాండం 4వ అధ్యాయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. ఆదికాండం 4లో ఉన్న వ్యక్తిని కోసం చెప్తున్నాడు అక్కడ. వారు ఎరగరు మేము అబ్రహాము సంతానం. మన తండ్రులను మనం ఎరగాలి. వారు ఆ తండ్రి క్రియలు చేస్తున్నారట. ఏమని చెప్పుకుంటూ? అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ వారు వాళ్ళ తండ్రి క్రియలు చేస్తున్నారు. బ్రహ్మ సంతానం అని చెప్పుకుంటూ విన్నారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ వారి తండ్రి చెప్పుకోవడం మాత్రం ఏది? అబ్రహాం. కానీ ఎవరి క్రియలు చేస్తున్నారు? వారి తండ్రి అయిన కయ్యను క్రియలు చేస్తున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? బ్రహ్మ. మరి ఇప్పుడు మన తండ్రులు ఎవరు? అపోస్తులు. అపోస్తుల తండ్రులు అయితే మన నడవడిక, మన జీవితము అంతా అపోస్తుల వలె ఉండాలి కదా. ఉండాలి కదా. మరి ఇప్పుడు ఉండాలండి. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే ఈరోజు సంఘానికి నాతో పాటు అందరికీ మనము బ్రహ్మ వర్తమానం అనే బోర్డు కింద ఉండడం మాత్రమే కాదు, మనము ఖచ్చితంగా మన తండ్రులను తెలుసుకుని ఆ తండ్రుల యొక్క అడుగుజాడలు, అవునండి, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రత్యక్షత, వారు నడిచిన మార్గం కనుగొని అందులో నడుచుకోవాలి. ఒక కుమారుడు తన తండ్రిని ఫాలో అవుతున్నట్టు ఇప్పుడు మన తండ్రులను గుర్తించి ఏం చేయాలి? మనం వాళ్ళని మరి అపోస్తుల బోధలో ఉన్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాం, ప్రభురాత్రి భోజనంలో ఉన్నాం, పాదపరిచయలో ఉన్నాం. ఇది మాత్రమే కాదు, వారి యొక్క ప్రవర్తనలో, వారి యొక్క జీవితంలో, వారి విశ్వాసం యొక్క పరిమాణం, వారి సహోదర ప్రేమ యొక్క పరిమాణం, వారి జీవితంలో ఉన్న ఆ యొక్క దైవిక ప్రేమ యొక్క పరిమాణం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అపోస్తలుల జీవితాన్ని చూడండి జాగ్రత్తగా. శ్రమల్లో నిలబడ్డారు, కష్టాల్లో నిలబడ్డారు, శోధనలో నిలబడ్డారు. ఎన్ని శోధనలైనా రానివ్వండి, యేసును మాత్రం వదలలేదు. పౌలు గారు అన్నారు కదా, శ్రమ అయినా, ఉపద్రవమైన, హింస అయినా, వస్త్రహీనత అయినా, మరణమైన, జీవమైన, ఏదైనా, వ్యాధైనా, ఏదైనా అది యేసు ప్రేమ నుండి నన్ను ఏడబాపు. కానీ సమస్య వస్తే ప్రైజ్ లార్డ్, చిన్న సమస్య వస్తే కొంత బ్రేక్ తీసుకుంటున్నాం.
ఏ సమస్య మనల్ని ఆపకూడదు. ఏ సమస్య మనల్ని దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆపకూడదు. ఆగలేదు వారు. ఎవరు? మన తండ్రులు. మన తండ్రులు ఆగలేదు. సువార్త చేయడం ఆగలేదు. చనిపోయే వరకు వారు దేవుని కోసం మాట్లాడడం ఆపలేదు. దేవుని స్తుతించడం ఆపలేదు. మనకి 2 నిమిషాల కంటే ఎక్కువ స్తుతి ఆరాధన రాదు. అంతా 2 నిమిషాల తర్వాత అంతా 7వ ముద్ర అంటే మాటలు రావు. ఏదైనా గొడవ అయితే ఆ ఫ్లో ఎట్లుంటుందంటే గోదావరి ఆనకట్టను తెంచుకుని వస్తా చూసారా? తెంచుకుంటే ఎట్లుంటుంది అట్లా. ఇక్కడ మనం అలా ఆరాధన చేయాలి. వారంతా కాపాడిన దేవునికి ఆ కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, ఆనందముతో దేవుణ్ణి ఆరాధించాలి ఇక్కడ. కానీ కళ్ళు తెరిచి చేతులు ఎత్తకుండా అలా ఏదో ఆలోచించుకుంటూ పరధ్యాసలో. కానీ మన తండ్రుల యొక్క ఆరాధన అలా లేదు. అలా మన తండ్రుల వర్తమానంలో ఉన్నామని చెప్పుకోవడం కాదు. నో చెప్పుకుంటూ ఉండొద్దు. ఆ ఆరాధన, అలాంటి ప్రార్థన, అలాంటి ఆరాధన, అలాంటి మంచి సహవాసము, ఒకరి ఎడల ఒకరు చక్కటి ప్రేమ, సహోదర ప్రేమ చేత అతుకుబడి అన్యోన్య సహవాసం వారి మధ్యలో ఉంది. ఎవరి మధ్యలో? మన తండ్రుల మధ్యలో. మన తండ్రుల మధ్యలో ఉన్న అవన్నీ ఎక్కడ కనబడాలంటే ఈ చిన్న సంఘములో కనబడాలి. ఆశపడుతున్నారా? వారు చెప్పుకున్నారు మేము అబ్రహాం పిల్లలను అని. మనము బ్రహ్నాం పిల్లమని చెప్పుకోవడం మాత్రమే కాదు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ అపోస్తల కాలంలో ఉన్న ఆ ప్రేమ, ఆ సహోదర ప్రేమ, ఆ ఐక్యత ప్రవక్త కాలంలో ఉందండి. ఉందా? అపోస్తల కాలంలో ఉంది, ప్రవక్త కాలంలో ఉంది చెప్పుకోవడం కాదండి. ఇప్పుడు మనం దాన్ని అనుభూతి చెందాలి, దాన్ని అనుభవించాలి, ఆ అనుభూతిని మనం పొందాలి, ఆ ప్రేమను మనం పొందాలి. అలాంటి ఆత్మీయమైన వాతావరణం మనం కలిగి ఉండాలి. మా తండ్రులు మేము కనుగొన్నాం. మా తండ్రులు చేసిన ఆరాధన మేము కూడా చేయాలి. నిజమేనా? గట్టిగా దేని సోదరు, మా తండ్రులు మేము కనుగొన్నాం. మా తండ్రులు చేసిన ప్రార్థన, మా తండ్రులు చేసిన ఆరాధన, మా తండ్రులు చేసిన సువార్త, మా తండ్రులు నిలబడిన విధానం, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు వారు ఎట్లా నిలబడ్డారో నిలబడే పరిస్థితి మనకు కావాలా? ఖచ్చితంగా కావాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. తండ్రులు ఎరిగారా? వారి తండ్రులను పిల్లలు ఏం చేయాలి? వెంబడించాలి, ఎరగాలి, వెంబడించాలి. ఆ బోధలో ఉండాలి, ఆ సహవాసం ఉండాలి, అలాంటి విశ్వాసము ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. అలాంటి ప్రత్యక్ష దేవుడు మనకిచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి అందరూ ప్రార్థన చేద్దాం. ఆశతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా తండ్రులను మాకు తెలియజేశావు. ఆ తండ్రుల హృదయాల వైపుకి పిల్లలమైన మమ్మల్ని తిప్పుతున్నావు. తిరిగిన మేము మా తండ్రులు చేసిన ఆరాధన మేము చేయాలి. మా తండ్రులు జీవించిన జీవితం మేము జీవించాలి. మా తండ్రులకు ఉన్న ఆసక్తి మాకు కావాలి. మా తండ్రుల్లో ఉన్న ఏకాత్మ మాలో కావాలి. ఈ పరిస్థితి అంతటి కొరకు మనం ప్రార్థన చేద్దామా?